శ్రీ గురుభ్యో నమః. 2024 ఫిబ్రవరి 1వ తేదీ గురువారంతో ప్రారంభమై 10వ తేదీ శనివారం వరకు ఉన్నటువంటి తొలి 10 రోజులలో మిథున రాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 3 పాయింట్లలో తెలియజేయబోతున్నాం. ఇక మొదటి పాయింట్కి వస్తే 1వ తేదీ ఉదయం నుంచి 3వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత 1:04 వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా అది ఉద్యోగంలో ఉండొచ్చు, వ్యాపారంలో ఉండవచ్చు, వ్యవహారంలో ఉండవచ్చు, స్వయం ఉపాధి రంగాల్లో ఉండవచ్చు, సంతాన విషయాల్లో కావచ్చు, కొంతవరకు మేలైనటువంటి రీతిలో లబ్ధి ఉండదు, కొంచెం తక్కువగా ఉంటుంటుంది. 1వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు లేక 4 గంటల వరకు కొంత ఆఫీస్ వ్యవహారాల్లో తలమునకలై ఉన్నప్పటికీ కూడా మీకు తెలియకుండానే కొంత శత్రుత్వాల వలన సమస్యలు చెలరేగే అవకాశాలు ఉంటాయి. అవతల వారు మిత్రులే అనుకుంటూ కూడా వారితో కొన్ని రహస్యాలు చెప్పేటువంటి అవకాశాలు వస్తాయి. లేదా వారితో ఏదైనా ముఖ్య విషయాన్ని షేర్ చేసుకోవచ్చు. లేదా వారు ఏదైనా మాట్లాడుతుంటే మీరు చెవి పెట్టి ఆలకిస్తూ తలకాయ ఊపుతూ వారు చెప్పినవన్నీ వింటూ వారి మధ్యలో ఏదైనా ప్రశ్నిస్తే మీకు తెలియకుండానే ఎస్ అను ఏదో ఒకటి సమాధానం చెప్పవచ్చు. అక్కడే ఎరకాటంలో పడే అవకాశం వస్తుంది. కనుక 1వ తేదీ ఉదయం నుంచి మధ్యాహ్నం 3-4 గంటల వరకు సహ ఉద్యోగులతో మాట్లాడే సమయంలో చాలా అలర్ట్గా ఉండండి. ఎవరైనా ఏదన్నా అడిగినా ప్రశ్నించినా ఏవో కొత్త ఐడియా లేదండి, కొంచెం ఆలోచన చేసి చెప్తాను అంతవరకు. అంతే తప్ప మీకేదో తెలిసినటువంటి వివరం అయినప్పటికీ ఆ విషయాన్ని ఏదో ప్రకారంగా చెప్పడానికి మాత్రం ప్రయత్నించవద్దు. వీలైనంత వరకు దాన్ని వాయిదా వేయడానికే ప్రయత్నం చేయండి. మీకు ఎలాంటి విషయాల్ని మనం అడగలేదు, కానీ మీకేదో ఎదుటివారు మాట్లాడుతుంటే ఆ సమయంలో మీరు కూర్చొని మాట్లాడుతున్న అవతల వాళ్ళు కొంతవరకు వీడియో తీయవచ్చు, లేదా కొన్ని పిక్స్ తీసుకోవచ్చు. కనుక ఇలాంటివి ఏదైనా జరిగే అవకాశాలు ఉంటాయి కనుక బీ అలర్ట్. 1వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు. ఇక 2వ తేదీ 3వ తేదీ కొంచెం సంతానానికి సంబంధించినటువంటి అంశాలలో ఒక్కోసారి విసుగనిపిస్తుంటుంది. అది మీ నిర్ణయాలు సంతానానికి వ్యతిరేకంగా ఉండొచ్చు, లేదా వారు నిర్ణయాలు మీకు వ్యతిరేకంగా ఉండొచ్చు. సంతానం అంటే చిన్నపిల్లలు ఉండొచ్చు, చదువుకునే వారు ఉండొచ్చు, లేకపోతే ఉద్యోగస్తులు ఉండొచ్చు, వివాహం కావాల్సిన వారు ఉండొచ్చు, వివాహం అయిన వారు ఉండొచ్చు, వారికి ఉన్నటువంటి ఏదో ఫైనాన్షియల్ ఏదో ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాంటి ప్రాబ్లమ్స్ మీ ముందు పెట్టిన కారణంగా మీరు ఏమీ చేయలేనటువంటి పరిస్థితులు ఉండొచ్చు. లేదా ఒక్కోసారి మీరు ఇచ్చేటువంటి చాలా సున్నితమైనటువంటి సలహాల్ని వారు బయటికి నెట్టేయచ్చు. కనుక ఏదైనా 2వ తేదీ 3వ తేదీ కొంత మనసులో కొంచెం బాధ అనిపిస్తుంటుంది. ఏదో ప్రకారంగా ఆ బాధని నెట్టుకొని ముందుకు సాగిపోవాలి. సో 1, 2, 3 ఈ 3 రోజులు కూడా కొంత మీకు వ్యతిరేకంగా ఉంటాయే తప్ప అనుకూలంగా ఉండవు. ఇక నెక్స్ట్ 2వ పాయింట్కి వస్తే 3వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత 1:04 ప్రారంభమై 8వ తేదీ ఉదయం 10:14 వరకు ఉన్నటువంటి సమయం మాత్రం అమ్మాయ గాలి పీల్చుకుంటారు, అనుకూలంగా ఉంటుంది, ఆశ్చర్యపోయేటువంటి విషయాలు తెలుసుకుంటారు. ముఖ్యంగా భాగస్వాములుగా ఉండేవారు, వారి జీవిత భాగస్వామి ఉండొచ్చు, వ్యాపార భాగస్వామి ఉండొచ్చు, లేదా మీరు ఒక ఆటోలో ఇతరులతో షేర్ చేసుకుని వెళ్ళవచ్చు, ట్రైన్లో కూర్చోవచ్చు, మీ పక్కన కూర్చునే వారు ఉండొచ్చు. ఏదైనా కొంత అనుకూలతలు బాగా ఉంటాయి. ఆరోగ్య విషయంలో మెరుగైనటువంటి లబ్ధి కనపడుతుంటుంది. ఇక రుణభారం తగ్గించుకోవటానికి కొత్త ఆలోచనలు మీరు మదిలో నిర్ణయించుకుంటారు. ఈ ఆలోచనల ప్రకారం ముందుకు నడవాలనేటువంటి తాపత్రయంతో కూడా ఉంటుంటారు. దీంతోపాటు కొంత శత్రువుల యొక్క విజృంభణ రహస్యంగా తెలుసుకొని వారి విజృంభణ ఇలా ఉంది కనుక మన విజృంభణ ఎలా ఉండాలి అనేది మీరు రహస్యంగా అవి తెలుసుకొని అవి రహస్యంగానే మీ విజృంభణ కూడా సాగించడంలో మీరు కృతకృత్యులు అవుతారు, అంటే సక్సెస్ పొందుతారు. మొత్తం మీద శత్రు జయం ఉంది, రుణభారం తగ్గించుకో అవకాశం ఉంది. స్పెక్యులేషన్, జూద సంబంధమైన వ్యవహారాలకు మాత్రం కొంచెం దూరంగా ఉండటానికే ప్రయత్నం చేయండి. రావాల్సిన బాకీలు కూడా వస్తుంటాయి.
ఎలాంటి అనారోగ్యం లేకుండా ఆరోగ్యంగా ఉండేటువంటి అవకాశం, అంటే ఏదైనా చిన్నపాటి లోపాలు ఉంటే డాక్టర్ దగ్గర నుంచి రిపోర్ట్ కూడా అనుకూలంగా వస్తుంది. భార్యాభర్తల మధ్య చక్కటి స్థితిగతులు ఉంటాయి. ఒకరి నిర్ణయాలతో ఒకరు ఏకీభవిస్తుంటారు. వివాహం కానిటువంటి వారికి, ప్రేమికులకు కూడా చాలా శుభసూచనలు. వ్యాపార భాగస్వామికి మరింత మెరుగైనటువంటి అవకాశాలన్నీ కూడా అంది వస్తుంటాయి. ఎక్కడ వ్యతిరేకతలు అంటూ ఉండవు. ఆ విధంగా రెండవ పాయింట్ జరిగిపోతుంది. ఇక మూడవ పాయింట్కి వచ్చేటికి 8వ తేదీ ఉదయం 10:14 దగ్గర నుంచి 10వ తేదీ అర్ధరాత్రి వరకు ఇది అష్టమచంద్ర దోషంతో కూడి ఉంటుంది. అష్టమచంద్ర దోషం అంటే మీకు 8వ స్థానంలో చంద్రుడు సంచారం చేస్తుంటాడు. అంటే మీకు మూలా నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదాలు అష్టమచంద్ర దోషం కింద వస్తారు. కనుక మీరు 8 ఉదయం నుంచి 10 రాత్రి వరకు తొందరపడకూడదు. వేటిల్లో ఏదో హడావుడిగా చేసేద్దాం, వాటి మీద మన నిర్ణయాలు తీసేసుకుందాం అనేటువంటి ఆలోచన ఉండకూడదు. కొంచెం లోతుగా డీప్గా థింక్ చేయాలి. ఆ సమయంలో మీ ప్రయాణం ఉంటే రద్దు చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రయాణాలు బట్టి ప్రయాణం ఉంటుంటాయి. ఆ ప్రయాణాల్లో జాగ్రత్త తీసుకోవాలి. మీరు బస్సులో వెళ్తుంటారు, ఆ డ్రైవర్ నిద్రపోతున్నాడా ఏమిటా కొంచెం అబ్జర్వ్ చేస్తుండే. ఒకవేళ మీరే డ్రైవింగ్లో ఉంటారు, మీకే నిద్ర వస్తే ఆపుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఏదైనా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ప్రయత్నం చేయాలి. అలాగే మీకు జర్నీ టైంలో ఆఫీసే ఉంటుంది, వ్యాపారమే ఉంటుంది, లేక మీరు ఉపాధిలో ఉంటారు, అంటే విధి నిర్వహణలో కూడా సడన్గా కొన్ని స్పీడ్ బ్రేకర్స్ ఎదురయ్యే అవకాశాలు వస్తాయి. చేసే కార్యక్రమాల్లో ఆల్ ఆఫ్ సడన్ ఏదో బ్రేక్ కనబడుతుంది. కనుక అలాంటి బ్రేక్ రాగానే మీరే కంగారు పడొద్దు. కంగారు పడితే ఇంకా ఇబ్బంది. కనుక ఎప్పుడు రొటీన్గా వచ్చేటువంటి బ్రేక్ లాంటిదే, కానీ ఆ సమయంలో బ్రేక్స్ అనేవి ఉండే అవకాశం ఉంది కనుక దానికి తగిన జాగ్రత్తలు అంటూ తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా గుర్తుంచుకోవాలి. ఇక ఈ మిథున రాశిలో జన్మించిన జాతకులకి ఈ 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు కొన్ని వ్యతిరేక సమయాలు అంటూ ఉన్నాయి. ఆ వ్యతిరేక సమయాలు ఎప్పుడెప్పుడు ఉన్నాయంటే, మృగశిర నక్షత్ర 3, 4 పాదాల్లో జన్మించిన జాతకులకి 7వ తేదీ ఉదయం 6:27 నుంచి 8వ తేదీ ఉదయం 4:37 వరకు వారికి అనుకూల సమయం కానే కాదు. ఇక ఆరుద్ర నక్షత్రంలో జన్మించినటువంటి జాతకులకి 8వ తేదీ ఉదయం 4:37 నుంచి 9వ తేదీ వేకుంజామున 3 గంటల వరకు ఉండేటువంటి సమయం కూడా ఇది అనుకూల సమయం కాదు. రొటీన్ కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఇక పునర్వసు నక్షత్ర మొదటి 3 పాదాల్లో జన్మించిన మృగశిర జాతకులకి 9వ తేదీ వేకుంజామున 3 గంటలతో ప్రారంభమై 9వ తేదీ వేకుంజామున 3 గంటలకు ప్రారంభమై 9వ తేదీ రాత్రి 11:29 వరకు వారికి కూడా అనుకూలమైన సమయం కాదు. ఇవి నక్షత్రం ప్రకారంగా చెప్పేటువంటి కొన్ని వ్యతిరేక సమయాలు రొటీన్ కార్యక్రమం చేసుకోవచ్చు. ఇవి కాకుండా మరొక 3 సమయాలంటూ ఉన్నాయి. అవి ఏ నక్షత్రం వారికైనా ఆ 3 సమయాలంటూ వర్తిస్తాయి. ఇక మీకు మిథున రాశిలో వారికే కాదు, ఏ రాశి వారికైనా ఈ 3 సమయాలు ఉంటాయి. అవి ఏమిటంటే, 1వ తేదీ మధ్యాహ్నం 2:03 నుంచి రాత్రి 12 గంటల వరకు. వాస్తవంగా చెప్పాలంటే ఆ సమయంలో మీకు 1వ పాయింట్ జరుగుతుంటుంది. కొంత సంతానం వల్ల కావచ్చు, ఉద్యోగ విషయాలు ఇందాక చెప్పాను కదా. కాబట్టి ఇది వ్యతిరేక సమయం కనుక కొత్త నిర్ణయాల వైపు మొగ్గు చూపకూడదు. ఇక మరొక 2వ సమయం ఎప్పుడంటే, 5వ తేదీ ఉదయం 5:45 నుంచి సాయంత్రం 5:24 వరకు. ఇది కూడా విసర్జనీయ సమయము, అన్ఫేవరబుల్ టైం. రొటీన్ కార్యక్రమం చేసుకోవచ్చు. ఇక 3వది 8వ తేదీ మధ్యాహ్నం 11:17 నుంచి 8వ తేదీ మధ్యాహ్నం 11:17 నుంచి 8వ తేదీ రాత్రి 9:42 వరకు. ఇది కూడా అనుకూలమైన సమయం కాదు, విసర్జనీయ సమయము, అన్ఫేవరబుల్ టైం. ఈ టైముల్లో కొన్ని జాగ్రత్తలు ఉంటూ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ముఖ్యంగా మీరు 9వ తేదీ ఆ రోజే మౌని అమావాస్య, పుష్య అమావాస్య, ఆ రోజు అమావాస్య కనుక మీరు ఆ రోజు శుక్రవారం, ఆ రోజు శుక్రవారం రాహుకాలం మార్నింగ్ 10:30 to 12 ఉంటుంది. కనుక ఆ సమయంలో ఒక్కోసారి కొంతమంది కునికిపాట్లు పడుతుంటారు, కొంతమంది ఇంట్లో ఉంటే ఆ సమయం నిద్రపోతుంటారు, కొంతమంది ఆఫీసులో ఏం చేస్తారంటే ఏదో ప్రకారంగా పని పాట లేదంటే కాస్త వాళ్ళు చేస్తారు. కనుక ఆ సమయంలో మాత్రం నిద్రపోవద్దు, కొంచెం మేలుకొని ఉండడానికి ప్రయత్నం చేయండి. ఏదైనా ముఖ్యమైనటువంటి వర్క్ ఏదైనా ఉంటే ఆ వర్క్ చేసుకుంటూ ఉండండి. అయితే గతంలో మీరు ఏదైనా మర్చిపోయి ఉంటే సమయానికి అది
గుర్తు చేసుకోవడానికి, ఈ సమయంలో గుర్తు చేసుకోవడానికి, ఒకవేళ గుర్తొచ్చిందనుకోండి, ఆ గుర్తొచ్చినటువంటిది ఒక డైరీలో కానీ పేపర్లో కానీ నోట్ డౌన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అంటే సహజంగా కొన్ని కొన్ని విషయాలు కొన్ని మర్చిపోతుంటారు, ఒకసారి గుర్తురావు సమయానికి ప్రయత్నం చేస్తుంటారు. కనుక ఏదైనా సడన్గా మీకు గుర్తొచ్చిందనుకోండి, దీనికోసం అనవసరంగా టైం అంతా వృధా చేశాను, ఇప్పుడు గుర్తొచ్చింది, ఆ ఫోన్ నెంబర్ గుర్తొచ్చింది, ఆ వ్యక్తి పేరు గుర్తొచ్చింది, ఆ ఏరియా గుర్తొచ్చింది అని అనుకుంటాం. కనుక ఏదైనా అలాంటి గుర్తొస్తే ఆ సమయంలో నోట్ డౌన్ ఇన్ కేసు గుర్తురానటువంటి విషయాలు కాకుండా కొత్తది ఏదైనా ఎవరైనా ఆ విషయంలో ఒక అమూల్యమైనటువంటి విషయం ఏమైనా తెలియజేశానుకో, దాన్నైనా నోట్ డౌన్ చేసుకోవడానికి ప్రయత్నించండి. అంటే ఆ రోజున ఆ సమయం వెరీ ఇంపార్టెంట్ టైం. ఎప్పుడిది? 9వ తేదీ శుక్రవారం ఉదయం 10:30 to 12. కనుక ఆ టైంని జాగ్రత్తగా మీరు నోట్ డౌన్ చేసుకుంటూ ఉండగలిగితే చక్కటి అనుకూలత రావడానికి అవకాశాలు అంది వస్తాయని చెప్పడంలో సందేహం ఎంత మాత్రం లేదు. శుభం.